అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 100 పెట్టారు. వచ్చే 2 నెలల్లో 203 దాకా వెళ్ళబోతున్నాయి. ఓవరాల్గా వీటిలో ఇప్పుడు ప్రస్తుతం రోజుకి రాయితీగా 78 లక్షల రూపాయలు పడుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఏడాదికి చూస్తే 236 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే రేపు పొద్దున మొత్తం కలిపి పెడితే 479 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది 200 ఇది పెడితే రోజుకి ఒక పూటకి ఒక క్యాంటీన్లో 350 మంది భోజనం చేయగలుగుతారు. 100 క్యాంటీన్లో కలిపితే 35,000 మందికి ఒక షిఫ్ట్కి, అంటే టిఫిన్ 35,000 మందికి, భోజనం 35,000 మందికి, రాత్రి డిన్నర్ 35,000 మందికి లభిస్తుంది అనమాట. అది 200 అయితే డబల్ అవుతుంది, 70,000 మందికి చేరుతుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. అన్న క్యాంటీన్లకు సంబంధించి ఈ రాయితీని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అయితే ఎప్పుడైతే విరాళాలు వస్తున్నాయో ఏడాది తర్వాత లెక్కేసుకుంటారు. విరాళాలు కనుక ఎక్కువ వస్తూ ఉంటే అప్పుడు అన్న క్యాంటీన్లను ఎక్స్పాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు భరించడానికి చంద్రబాబు సర్కార్ సిద్ధపడింది. 200 వరకు కూడా అది అయ్యేటటువంటి ఖర్చు 200కి కలిపితే ఒక 450-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 500 కోట్లు కనుక విరాళాల ద్వారా వచ్చేసేటట్టయితే ఆటోమేటిక్గా అయ్యి ఇంకొక 200-300 అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. 5 ఏళ్లలో వచ్చేటప్పటికి ఒక 1000 క్యాంటీన్లు అట్లా పెట్టాలి అన్నటువంటిది ఆలోచన. విరాళాలు ప్రజలు ఇచ్చే విరాళాల మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా.